హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇవాళ పండగల సీజన్ కదా, అందుకని ఫస్ట్ పులిహార పులుసు ఎలా చేయాలో నేర్పిస్తాం మైక్రోవేవ్లో. దీనిలో చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మొత్తం చిందడం అదంతా ఉండదు, ఈజీగా అయిపోతుంది. మీరు నించొని కలబెట్టక్కర్లా. దానికి నేను ఒక 1/2 కిలో రైస్ ఉడకడానికి, అన్నం ఉడికితే ఎంత పులిహార చింతపండు పడుతుందంటే 150 గ్రామ్స్ చింతపండు, 100 గ్రామ్స్ బెల్లం, దానిలోకి పులుసులోకి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, తాలింపు, జీడిపప్పు, కొంతమంది పల్లీలు వేసుకుంటారంటే ఎవరిష్టం వాళ్ళది. దానిలో కరివేపాకు, ఉప్పు, పసుపు అండ్ ఇంగువ. ఈ బేసిక్ రెసిపీ స్టార్ట్ ఈ చింతపండు నానబెట్టడానికి పెట్టాను వాటర్ వేసేసి. సో ఇదంతా నానిపోయి చేసేటప్పుడు, రెసిపీ చేసేటప్పుడు పులిహార పులుసు మీకు నేర్పిస్తాను. మా అమ్మకి పులిహార పులుసు ఇంగ్రీడియంట్స్ చూపిస్తే ఆ కాసిన మిరపకాయలు ఏం సరిపోతాయి నీ మొహం, అట్లీస్ట్ కనీసం ఒక 10 పడతాయి నూనె నానబెట్టిన 150 గ్రాముల చింతపండుకి అని చెప్పింది. అందుకని పచ్చిమిరపకాయలు 10 తీసుకుని ఒక చిన్న ఘాటు పెట్టుకుందాం చాకుతో. ఈ నానబెట్టిన చింతపండు ఇట్లా ఉంది, దీనిలోంచి గింజలు ఏమన్నా ఉంటే ఏరేసి తీసేయాలండి. ఎందుకంటే మనం ఈ చింతపండు పులుసుని గ్రైండ్ చేస్తాం. 150 గ్రామ్స్ అని చెప్పాను కదా, దీన్ని గ్రైండ్ చేసిన తర్వాత ఒక ఫిల్టర్, ఇట్లాంటి ఫిల్టర్ ఒకటి, జల్లెడ్ లాంటిది కింద ఒక బౌల్ రెడీగా పెట్టుకోండి. దీనిలోంచి పులుసు గ్రైండ్ చేసిన తర్వాత ఎంత ఈజీగా స్పూన్తో తీసుకోవచ్చో చూపిస్తాను. చింతపండు పులిహార చేస్తున్నామంటే మోస్ట్ పెయిన్ఫుల్ ప్రొసీజర్ ఇదేనండి. ఎందుకంటే ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైం. కానీ మనం చేసిన ఈ మెథడ్, పీల్చి పిప్పి చేయటం అంటారు చూసారా సామెత, చూడండి పిప్పిని ఎలా పీల్చి వేరు చేసాము. చక్కగా దీనిలో పెట్టి ఈ గ్లాస్తో, నార్మల్ టంబ్లర్తో 150 గ్రామ్స్ చింతపండుకి నానబెట్టిన తర్వాత గ్రైండ్ చేస్తే 1.5 గ్లాస్ వాటర్ పట్టింది. దానిలోంచి ఈ పిప్పిని ఇట్లా విడి చేసి దీన్ని ఇలా డ్రైన్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాం. నెక్స్ట్ పులుసు రెడీ అయిపోయింది కాబట్టి తాలింపు వేసేసి పులుసు ఎలా చేయాలో చూపించేస్తాం మైక్రోవేవ్లో. తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని గ్లాస్ జార్లోకి వంపేస్తున్నా. ఇంకా మన మైక్రోవేవ్ ప్రాసెస్ సైడ్ నుంచి మొదలైపోతుంది అనమాట. తాలింపు అక్కడ పెట్టాను చూడండి, తాలింపు వేయడానికి. సో ఇనిషియేట్ చేద్దాం ప్రాసెస్ని. నేను చక్కగా ఒక సిలికాన్ స్పాచులా తీసుకున్నాను, శుభ్రంగా చక్కగా వచ్చేసింది ఈ చింతపులుసు. ఒక స్పూన్ రైస్ తీసుకున్నాను, నాకు ఎందుకో కింద అటు ఇటు పెట్టడం ఇష్టం లేదు. కుదిరినంత వరకు స్పూన్ రైస్ లేకపోయినా చేయండి. ఇప్పుడు దీనిలోకి నేను స్టవ్ ఆన్ చేసేసి నూనె కాగడానికి రెడీగా పెట్టాను. ఇది 2/3 కప్, ఒకసారి దగ్గరికి రా, 2/3 కప్ పీనట్ ఆయిల్ ఇందులోకి వేడి చేసుకుంటున్నాను. ఇది మా అమ్మమ్మ స్టైల్ అండి. సో మేము ఇలా చేసుకుంటాం. ఫస్ట్ చూడండి, దాదాపు ఒక దోసెడు నిండా ఆవాలు, జీలకర్ర కొంచెం వేస్తాను, నాకు గుర్తులేదు వాళ్ళు వేస్తారో లేదో, కానీ నేను వేసేస్తున్నా. ఒక దోసెడు నిండా శనగపప్పు, తాలింపేనండి పులిహార అంటే ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఒక దోసెడు నిండా మినప్పప్పు, కాసిన్ని ఇన్ని, ఒక చిటికెడు మెంతులు, తెలుసు కదా ఆవాలు చిట్టుపట్లాడాలి. పులిహోరలో అన్నీ డ్యాన్స్ వేస్తాయి. ఈ పచ్చిమిరపకాయలు, తర్వాత మనం వేసే కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్నీ. సో ఆవాలు నిదానంగా చిటపట్లాడుతున్నాయండి. ఇప్పుడు ఈ కరివేపాకు వేస్తుంది. కరివేపాకు సిమ్లో పెట్టేసాను. కరివేపాకు వేసిన తర్వాత జీడిపప్పు కూడా నిదానంగా వేయాలి. జీడిపప్పు, ఎండుమిరపకాయలు రెండు ఒకేసారి వేసేసి, ఇదిగోండి ఒక చిన్న చెంచాడు ఇంగువ. ఇంగువ టేస్ట్ బాగుంటుంది. ఇది కాస్త జీడిపప్పు త్వరగా వెళ్ళిపోతాయి. ఎండుమిరపకాయలు అయ్యో ఒకదానికి తొడ ఉండిపోయింది, పక్కన ఎలిమినేట్ చేద్దాం.
ఇదిగోండి చూసారా, ఈ బల్జ్ అయినాయి కాస్త, ఎండుమిరపకాయలు కాస్త బల్జ్ అయిపోయింది. నిదానంగా ఇప్పుడు జీడిపప్పు వేగాలి. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, లేకపోతే కింద ఇవి మాడిపోతాయి అన్నమాట. మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. వెంటనే ఇవన్నీ ఒక పక్కకి వేసేసి, లైట్గా కలర్ చేంజ్ వచ్చేస్తున్నాయి జీడిపప్పు. ఒక్క క్షణం పడుతుంది. ఇది చూడండి, ఇక్కడ ఉన్న పచ్చిమిరపకాయలను చూపించండి. ఇట్లా మధ్యలో చాకుతో చీరుకున్నాను. ఆల్మోస్ట్ ఒక 10 ఉన్నాయి. ఈ 10 పచ్చిమిరపకాయలని ఒక్కరోజు జీడిపప్పు రంగు మారంగానే వేసేసి వేయించాలి. ఇదిగోండి పచ్చిమిరపకాయలు కూడా వేసాను. అవి చిటపట్లాడతాయో, చిందులేస్తాయో, పగులుతాయో చూద్దాం. లైట్గా కురవ వేగినట్టు అవ్వాలి. ఈ లోపల నేను ఇందాక మీకు మెజర్మెంట్స్లో చూపించినట్టు ఒక 100 గ్రాముల బెల్లం, 100 గ్రాముల బెల్లం ఇప్పుడు నేను బౌల్లోకి తీసేసుకున్న 150 గ్రాములు చింతపండు, దాన్ని నేను గ్రైండ్ చేసి పిప్పి తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ చింతపండు, ఈ బెల్లం ఇందులో చింతపండులో వేసేస్తున్నా. వేసేసి అంతలోకి ఇది ఒక్కసారి కలుపుతాను. పచ్చిమిరపకాయలు తీసావా, డైరెక్ట్ లైట్గా వేగుతున్నాయి. అండ్ ఈ లోపల దీనిలో ఒక స్పూన్నర పులిహార టైగర్ రైస్ ఎల్లోగా ఉండాలి. నా దీనికి తగ్గట్టు ఉప్పు 1, 2, 3, 4 ఇంతవరకు వేసి వదిలేస్తున్నా. తర్వాత నేను అన్నం వండేటప్పుడు అన్నంలో పసుపు ఒక 5-6 చెంచాలు, చిన్న చెంచాలు నూనె వేసి అన్నం ఉడికిచ్చేస్తా, పచ్చి కరివేపాకు వేసేసి. ఓకేనా, ఇది వేగిపోయిందండి. చూడండి పచ్చిమిరపకాయలు ఎలా వేగాయో. రైట్, ఒకసారి చూడండి. ఇప్పుడు దాన్ని ఈ ప్యాచ్ల మూలాన ఎన్ని లాభాలు, చక్కగా నీట్గా లాస్ట్ బిట్ ఆఫ్ ఆయిల్ కూడా వచ్చేసింది ఇందులోకి. ఇప్పుడు దీన్ని చక్కగా మొత్తం కలిపేసాను. ఇంక మనం ఏం చేయక్కర్లా, మన పని అయిపోయింది. తాలింపు వేయటమే మన ఆలస్యం. తీసుకెళ్తున్నా మైక్రోవేవ్ దగ్గరికి తీసుకెళ్ళాను. ఓపెన్ చేశాను, బౌల్ మూత పెట్టాను, బౌల్ని తీసుకొని దీనిలో పెట్టాను. 8 minutes పెడుతున్నాను. 8 minutes అయ్యాక ఎలా వచ్చిందో పులిహార పులుసు చూపిస్తాను. నేను పెట్టిన 8 minutes అయిపోవచ్చిందండి. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. ఓ గాడ్, అది కుతకుతలాడుతుంది. దీన్ని అలా అంటారు అనుకుంటున్నా నేను. ఓకే, దీన్ని బయటికి తీసి మూత తీసి అసలు ఎలా ఉందో చూపిస్తా, దాని తీరు ఎలా ఉందో. అది చూడండి, బయటికి తీసి పెట్టినా కూడా అంటే దానికి ఇంకా అంత చక్కటి ఏమంటారు, ఇది ఇంకా దానిలో అంత వేడి ఉందన్నమాట. ఇది చక్కగా ఇలా కొంచెం పల్చగా అనిపిస్తోంది నాకు. దీన్ని మళ్ళీ మైక్రోవేవ్లో పెట్టి ఇంకో 4 నిమిషాలు పెట్టి ఎలా ఉంటుందో చూద్దాం. బౌల్ని మైక్రోవేవ్లో పెట్టేశాను, ప్లేస్ చేశాను. ఈసారి నేను ఈ లోతైన బౌల్ ఎందుకు తీసుకున్నానంటే, ఇంత పెద్దది తక్కువ క్వాంటిటీకి మొత్తం అవెన్ అంతా చింది పాడవకుండా ఉంటుందన్నమాట. అందుకని ఇప్పుడు అవెన్ డోర్ క్లోజ్ చేస్తున్నాను. ఈసారి నేను 4 minutes అయ్యాక దాని పరిస్థితి ఏంటో కౌంట్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. 4 minutes తర్వాత ఇంక ఈ పాటికి అయిపోయి ఉండాలి. ఇందాక 8 నిమిషాలు, ఇప్పుడు 4 నిమిషాలు, మొత్తం 12 నిమిషాలు. పులిహార పులుసు ఉడికిపోతుందా మీకు బయట? ఓకే, దీన్ని ఇట్లా
ఇంకా ఉడుకుతుందండి, దీనిలో టెంపరేచర్ ఉంది. సో దీన్ని మనం ఇట్లా వదిలేస్తే దాన్ని స్టాండింగ్ టైం అంటాం. ఇట్లా నేను ఒక 10 నిమిషాలు దాన్ని ఇంకా కదిలించాను.